ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, మరి ఈ రెండవ రోజు రెండవ వాక్య పరిచర్యకు ఈ మధ్యాహ్న కాలములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఉదయం వాక్య పరిచర్యను మీరు వీక్షించారని ఆశిస్తూ ఉన్నాం. రండి, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పుట్టుక కారణాలను తెలుసుకుందాం. ఆయన ఈ లోకములో మనందరినీ కూడా ప్రేమించి రక్షించడానికి, పాపముల నుండి విమోచనను కలిగించడానికి బెత్లెహేములో పుట్టి ఉన్నాడు. ఈ నిరీక్షణ నక్షత్రము అనే ఈ ధ్యానాంశము ద్వారా ఆయన పుట్టుక కారణాలను తెలుసుకుందాం. మొదటిగా ఒక మత్తయి సువార్తలో నుంచి ఒక చిన్న వాక్య భాగ్యాన్ని చదువుకొని ధ్యానంలోనికి వెళదాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 1వ అధ్యాయము 19వ వచనమును 20వ వచనము. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఎలయన ఆమె పవిత్రాత్మ ప్రభావము వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఎలయన ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టుటకు గల కారణాలను నేర్చుకుంటూ ఉన్నాం. ఉదయం మనము వాక్య పరిచర్యలో ఇదే వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆయన ఈ లోకములో పాపములో ఉన్న వారిని రక్షించడానికి పుట్టి ఉన్నాడు అని మనము నేర్చుకున్నాం, ధ్యానము చేసాం. ఈ రెండవ వాక్య పరిచర్యలో ఆయన మనలను శుద్ధీకరించడానికి పుట్టి ఉన్నాడు అని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము మనకు చెబుతూ ఉంది. అసలు క్రిస్మస్ పండుగ అంటేనే శుద్ధీకరణ. ఈ శుద్ధీకరణ సంబరాలను చేసుకుంటూ ఉన్నాం. మనం ఎక్కడ నుంచి శుద్ధీకరించబడాలి? మన శరీర మలినము నుండి మనము శుద్ధీకరించబడుతూ ఉన్నాం. పాప కల్మషము నుండి మనలను శుద్ధీకరించడానికి ప్రభువు ఉదయించాడు. మానసిక రుగ్మతల నుండి మనలను శుద్ధీకరించడానికి ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. మనందరినీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు శారీరకముగాను, మానసికముగాను, ఆధ్యాత్మికముగాను, సాంఘికముగాను శుద్ధీకరించడానికి ఆయన పుట్టాడు. ఒక నూతన వరవడిని మనకు నేర్పించడానికి ఆయన సంస్కర్తగా పుట్టి ఉన్నాడు. ఈరోజు మనలను దేవుడు ఏ విధముగా శుద్ధీకరిస్తూ ఉన్నాడు అంటే, ప్రతి ఆలోచన నుండి, ప్రతి ఆశ నుండి, మన భావాల నుండి ఆయన శుద్ధీకరిస్తూ ఉన్నాడు. అది దావీదు కుమారుడైన యోసేపు నీతిమంతుడైన ఈ యోసేపుకు కన్య మరియమ్మ ప్రదానము చేయబడి ఉంది. ఈ ప్రదానము చేయబడిన కన్య మరియమ్మ న్యాయబద్ధముగా గర్భవతి కాకూడదు, కానీ ఆమె గర్భవతిగా యోసేపుకు కనిపించింది. ఆయన నీతిమంతుడు కాబట్టి గర్భవతిగా ఉన్న కన్య మరియమ్మను విడనాడడానికి రహస్యముగా ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. ఆయన చేస్తూ ఉన్న ఈ రహస్య ప్రయత్నాన్ని దేవుని దూత ఆయన గాబ్రియేలు వచ్చి యోసేపుకు నిజాన్ని చెబుతూ ఉంది, ఒక శుభవార్తను చెబుతూ ఉంది, ఒక సత్యాన్ని వివరిస్తూ ఉంది. ఆ గాబ్రియేలు సన్మనస్కుడు వివరించే ఆ సత్యము ఏమిటి అంటే, ఇదిగో దావీదు కుమారుడవగు యోసేపు,
నీ భార్య అయిన మరియమ్మను విడనాడడానికి నీవు ప్రయత్నించవద్దు. ఆమెను నువ్వు దగ్గర చేర్చుకో, ఆమెను నువ్వు అంగీకరించు. ఆమె వలన నీకు ఎలాంటి అవమానము రాదు. ఆయన మనస్సు మంచిది కాబట్టి దేవదూత చెప్పిన మాటలను ఆలకించి ఆయన ఇంకా ఏం జరగబోతూ ఉందో గ్రహించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ గాబ్రియేలు సన్మనస్కుడు ఇలా అంటూ ఉన్నాడు, ఇదిగో పుట్టబోయే బిడ్డకు యేసు అని పేరు పెట్టు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి శుద్ధి చేస్తాడు. ఏమిటి పాపము? ఆలోచన పాపమై ఉంటుంది. ఒక మంచి మాట చెబుతారు పెద్దలు, నీ చూపు వెళ్ళిన చోటకల్లా నీ మనసు వెళ్ళకూడదు. నీ చూపులో పాపం ఉందేమో, పాపకరమైన చూపులు నువ్వు చూస్తూ ఉండొచ్చు. మోహతలంపులు, అదే ప్రభు అన్నాడు, మోహతలంపులు తలంచవద్దు. మోహతలంపులు తలంచినా నువ్వు పాపము చేసినట్లే పరిగణింపబడుతూ ఉంది అని. మోహముతో మన నేత్రములతో ఎలాంటి పాపాన్ని చేస్తూ ఉన్నాం. అందుకే భక్తుడైన యోబు అంటాడు, నేను నా నేత్రములతో పాపము చేయకుండానట్లుగా నా ప్రభువా నేను నిబంధన చేసుకొని ఉన్నాను అని. క్లుప్తంగా చెప్పాలంటే ప్రభువుతో యోబు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, ప్రభు నేను పాపములో పడకుండా నా నేత్రములతో నిబంధన చేసుకున్నాను. నువ్వు ఈరోజు నీ నేత్రాలతో ఒక నిబంధన చేసుకోగలుగుతూ ఉన్నావా? నీ నేత్రములు, నీ చూపు వెళ్ళిన చోటికల్లా నీ మనసు వెళ్ళకుండా కట్టడి చేయగలుగుతూ ఉన్నావా? మనసు వెళ్ళిన చోటకల్లా మనిషి పోకూడదంట. కానీ బలహీనతల వలన మనము పోతూ ఉన్నాం. మన బలహీనతలన్నీ ఆయన భుజాన్న వేసుకొని మోయడానికి యోసేపు, ఇదిగో ఈ కన్య మరియమ్మ ఒక కుమారుణ్ణి కనబోతూ ఉంది, ఒక కుమారునికి జన్మ ఇవ్వబోతూ ఉంది. ఈమె పరిశుద్ధాత్మ శక్తి ద్వారా గర్భము ధరించింది. ఆ పుట్టబోయే శిశువుకు నువ్వు యేసు అని పేరు పెట్టు. ఆయన లోకరక్షకుడిగా ఉంటాడు. ఆయన భుజాల మీద భారం ఉంటుంది. భుజాల మీద భారం అంటే ఏ భారము? రాజ్య భారము. రాజ్యములో ఉన్న ప్రతి మనిషి యొక్క భారము, ఈ రాజ్యములో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క పాప భారాన్ని ఆయన భుజాల మీద మోస్తూ ఉన్నాడు. అందుకే ఆయన అంటాడు, యెషయి ప్రవక్తతో అంటూ ఉన్నాడు, యెషయి గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనములో మనం ఈ విధముగా చదువుతూ ఉన్నాం. యెషయి గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనములో మనం ఇలా చదువుతూ ఉన్నాం, ప్రభువు తీర్పు తీర్చు ఆత్మచే, దహించు ఆత్మచే ప్రజలకు తీర్పు తీర్చి వారిని శుద్ధి చేయును. సియోను మాలిన్యమును అతడు కడిగివేయును. సియోను కుమార్తెలు చిందించిన నెత్తుటికి ప్రాయచిత్తము చేయును. ఏం చేస్తాడు? ఎందుకు పుడుతున్నాడు ఈ ప్రభువు, ఈ రక్షకుడు, ఈ దేవుడు? ఈ పరిశుద్ధాత్మ శక్తి చేత కన్య మరియమ్మ గర్భాన ధరించిన ఈ శిశువు ఎందుకు పుడుతూ ఉన్నాడు? గాబ్రియేలు సన్మనస్కుడు యోసేపుతో అంటూ ఉన్నాడు, యోసేపు మరియను నీవు అవమానించవద్దు, నీవు నిందించవద్దు, ఆమెను నీవు పరిత్యజించవద్దు. ఎందుకంటే ఆమెకు పుట్టబోయే శిశువు ఏం చేస్తాడంటే దహించు ఆత్మ చేత తన ప్రజలకు తీర్పును తీరుస్తూ ఉంటాడు. దహించు ఆత్మ చేత తన ప్రజలకు తీర్పును తీరుస్తూ ఉంటాడు. అతడు సియోను మాలిన్యమును శుద్ధి చేస్తూ ఉంటాడు. సియోను మాలిన్యము, యెరూషలేములో ఉన్న పాపము. యెరూషలేము ప్రపంచానికి కేంద్ర బిందువైతే అక్కడ ఆయన తన రక్తాన్ని ఒలకపోస్తే, తన రక్తాన్ని చిందించినప్పుడు ఆయన చిందించిన రక్తపు బిందువులు ఈ ప్రపంచమంతా
శుద్ధీకరించబడుతూ ఉంటుంది. సియోను కుమార్తెలు చిందించిన రక్త మాలిన్యమును ఆయన ప్రాయచిత్తముగా కడిగి వేస్తాడు. సియోను కుమార్తెలు రక్తాన్ని చిందించారంట. మరి ఈ లోకములో మనము చిందించిన రక్తము, మనము చేసిన ప్రతి పాపము, మన చేతులకు అంటుకున్న పాపము, అదే యెషయా గ్రంథములో 1వ అధ్యాయములో మనం చదువుతూ ఉన్నాం. 25వ వచనములో ఏమంటూ ఉన్నాడు ఆయన? 18వ వచనములో 1:18, మన వివాదములను పరిష్కరించుకొందుము, మన పాపములు సింధూరము వలె ఎర్రగానున్నను మంచు వలె తెల్లనగును, కెంపు వలె ఎర్రగానున్నను ఉన్ని వలె తెల్లగా అగును. రండి, మన వివాదములను పరిష్కరించుకుందాం. మీ బ్రతుకులో రక్తముతో చిందించి, మీ బ్రతుకులో మీ పాపములు ఎర్రగా ఉన్నాయా, అవి కెంపులాగున్నాయా, మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఏ పాపములో ఉన్నా, ఎంత బలహీనతలో ఉన్నా, నేను మిమ్ములను శుద్ధీకరించడానికి వస్తూ ఉన్నాను. నేను మీ మాలిన్యమును కడగడానికి వస్తూ ఉన్నాను. అదే క్రిస్మస్ పండుగ. ఈ క్రిస్మస్ పండుగ రోజున ఈ నిరీక్షణ నక్షత్రము మనకు చూపించే ఈ బెత్లెహేము మార్గము గుండా మనము ప్రయాణము చేస్తే ఆ పశువుల పాకలో ఉన్న బాలయేసు మన మాలిన్యమును కడిగి వేస్తాడు, మన కల్మషాలను కడిగి వేస్తాడు. మనకు ప్రాయచిత్తము చేయడానికి ఆయన పసిబాలునిగా ఈ లోకములో జన్మించి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, క్రిస్మస్ పండుగ అంటే శుద్ధీకరణ పండుగ. కాబట్టి ఈ క్రిస్మస్ పండుగ రోజున మనలను, మన దేహాలను, మన ఆత్మలను, మన ప్రాణాలను, మన ఊహలను, మన కలలను, మన భావాలను, మన ఆలోచనలను, మన చూపును, మన నడకను, మన నడతను, మన ప్రవర్తనను శుద్ధీకరించుకుంటూ ఉన్నామా? ఏం చేస్తూ ఉన్నాం? మన ఇంట్లో ఉన్న పాత సామాను తీసి శుభ్రంగా కడిగి మరలా అలంకరించుకుంటూ ఉన్నామా? మీ ఇంటికి మంచి పెయింట్స్ వేసుకుని శుభ్రం చేసుకుంటూ ఉన్నామా? ఏం చేస్తూ ఉన్నాం? ప్రశ్నించాలి ప్రియ దేవుని బిడ్డలారా. క్రిస్మస్ పండుగ అంటే, క్రీస్తు జననం అంటే శుద్ధీకరణ సంబరం. ఈ శుద్ధీకరణ సంబరములో నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నావు? ఏం చేయాలని ఆశపడుతూ ఉన్నావు? ఏ సంబరం చేసుకుంటూ ఉన్నావు? నిన్ను నీవు శుద్ధీకరించుకుంటే, నిన్ను నీవు దేవునికి సమర్పించుకుంటే ఆయన నిన్ను శుద్ధీకరిస్తానని చెబుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుని సన్నిధిలో ఈ యొక్క ధ్యాన వడకములో ఉండి చేస్తూ ఉన్న ప్రార్థన ఇదే. మనము యెషయా గ్రంథము 1వ అధ్యాయము 25వ వచనములో కూడా ప్రవక్త ఇలా చెబుతూ ఉన్నాడు. మనకు దేవుడు అంటూ ఉన్నాడు, నా హస్తమును నీకు వ్యతిరేకముగా చాచెదను. ఏమంటున్నాడు దేవుడు? ఆయన హస్తమును నీకు వ్యతిరేకముగా చాస్తూ ఉన్నాడంట. నువ్వెక్కడికి వెళ్ళిపోతూ ఉన్నావు? చీకట్లోకి వెళ్ళిపోతూ ఉన్నావేమో, పాపములో కూరుకుపోతూ ఉన్నావేమో. ఈ పండుగ సందర్భంగా నువ్వు ఏం ప్లాన్ చేస్తూ ఉన్నావు? ఈ క్రిస్మస్ పండుగ రోజున ఎక్కడ సంబరాలు చేసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు? చీకటిలో నీ సంబరాలు దేనితో? అలాంటి చీకటి కార్యాలకు ఆయన అడ్డుకట్ట వేయడానికి తన హస్తాన్ని నీకు వ్యతిరేకముగా ఉంచుతూ ఉన్నాడు. నీ పాదములు పాపము వైపు వెళ్లకుండా నీ పాదములను పట్టుకోవడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అదే దావీదు అంటాడు, ప్రభువా, నేను పాపము వైపు వెళ్లకుండా నీ వాక్యము నా పాదాలకు దీపముగా ఉంచు. అది చేస్తూ ఉన్నావా? ఈరోజు నీ పాదాలతో పరిగెడుతూ ఉన్నావా? నీ చేతులతో పాపము క్రియలు చేయడానికి నువ్వు ఉరుకులాడుతూ ఉన్నావా? ఏ సంబరాన్ని చేస్తూ ఉన్నావు? ఆయన శుద్ధీకరించడానికి నీ దగ్గరకు వస్తూ ఉంటే నువ్వు ఎక్కడికి వెళుతూ ఉన్నావు? ఆయన ఇంకా అంటాడు, కొలిమిలో నిన్ను శుద్ధి చేసి నీ కల్తీని తొలగింతును, నీలోని మాలిన్యమును నిర్మూలింతును. కొలిమిలో నిన్ను శుద్ధి చేస్తానంటూ ఉన్నాడు ఆయన. కొలిమి ఘనఘనలాడే మంట, ఆ వేడికి తాకలేక ఆ అగ్నిలో నిన్ను పడవేసి, నిన్ను పుటము వేసి, నిన్ను మేలైన వెండిగా, మేలైన బంగారముగా, అది సువర్ణముగా నిన్ను మారుస్తానంటూ ఉన్నాడు. నువ్వు లొంగుతాకి, ఆయన వాక్యానికి లోబడి జీవించడానికి సిద్ధపడుతూ ఉన్నావా? నువ్వు శుద్ధినిగా కావించబడడానికి నీలో ఉన్న పనికి మాలిన
లోహపు మిశ్రమాన్ని తీసివేయడానికి. ఈ లోకములో ఉన్న పాపము చేత నీ బ్రతుకు మిశ్రమమైపోయిందేమో. నీలో ఉన్న పనికి మాలిన ప్రతి ఆలోచనను శుద్ధీకరించడానికి ఆయన నిన్ను పుటములో వేస్తానంటాడు, కొలిమిలో కాలుస్తానంటున్నాడు. కాల్చబడ్డానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? నీవు దేవునికి అర్పణగా, సజీవయాగ బలిగా సమర్పించుకోవడానికి నువ్వు సిద్ధపడుతూ ఉన్నావా? అదే ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మరి నీలో ఏముంది నీకు తెలుసా? నీలో అవసరము లేనిది ఏదైనా ఉన్నదేమో. నీ త్రాగుడు నిన్ను ఇబ్బంది పడుతుందేమో, నీ పేకాట నిన్ను ఇబ్బంది పడుతుందేమో, నీ బెట్టింగ్లు నిన్ను ఇబ్బంది పడుతూ ఉన్నాయేమో. నీలో ఏది అపవిత్రంగా ఉందో, నిన్ను ఏ వ్యసనము భ్రష్టత్వానికి తీసుకొని వెళ్తూ ఉందో, నీలో ఉన్న ప్రతి అపవిత్రమైన కోరికలు, అవినీతికి సంబంధించిన మాటలు, తిరుగుబాటుతనము, అసహనము, అవినీతి, పాపము చే మంటలో నీవు కాలిపోవడానికి సిద్ధముగా ఉన్నావా? నీలో ఉన్న ప్రతి పాపాన్ని ఆయన మంటలో దహించి వేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు రాబోతూ ఉన్నాడు. యాజ్ ఎ ఫైర్ ఆయన నిప్పుగా రాబోతూ ఉన్నాడు, ఆయన వెలుగుగా రాబోతూ ఉన్నాడు. ఆయన అంటాడు యోహాను సువార్త 8వ అధ్యాయములో, నేనే లోకమునకు వెలుగై ఉన్నాను. నిన్ను కూడా వెలుగుగా మార్చడానికి, నిన్ను కూడా పరిశుద్ధినిగా చేయడానికి, నిన్ను కూడా నీతిమంతునిగా చేయడానికి ఆయన నిన్ను శుద్ధీకరించడానికి వస్తూ ఉన్నాడు. నీ కష్టం ఏదైనా, నీ బాధ ఏదైనా ప్రభు ముందు సాగిలపడి ప్రార్థన చేయి. కన్నీటితో నీ ప్రార్థన చేసినట్లయితే నిన్ను శుద్ధీకరించడానికి ప్రభువు ప్రధాన యాజకునిగా రాబోతూ ఉన్నాడు. ప్రధాన యాజకునిగా రాబోతూ ఉన్నాడు. ఆయన అంటాడు మలాకి గ్రంథంలో, మలాకి ప్రవక్తతో ప్రభు మాట్లాడుతూ ఒక మాట చెబుతూ ఉన్నాడు. 3వ అధ్యాయము 3వ వచనములో, అతడు సబ్బు వంటి వాడు, లోహములను శుద్ధి చేయు అగ్ని వంటి వాడు. ఎవరు మన దేవుడు? సబ్బు వంటి వాడు, లోహాలను శుద్ధి చేసే అగ్ని వంటి వాడు. నువ్వు ఇనుముగా ఉన్నావా? నువ్వు ఇత్తడిగా ఉన్నావా? నువ్వు వెండిగా ఉన్నావా? నువ్వు బంగారముగా ఉన్నావా? నువ్వు ఎలా ఉన్నా నీ స్థితిని మార్చి నిన్ను శుద్ధీకరించి ఆయన రాజ్యంలో నిన్ను తీసుకుని వెళ్ళడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈరోజు పుట్టాడు. అదే క్రిస్మస్, శుద్ధీకరణ సంబరం. ప్రియదేవుని బిడ్డ, ఇంకా 3వ అధ్యాయము 3వ వచనం మలాకి గ్రంథములో అంటూ ఉన్నాడు, అతడు వెండిని పుటము వేసి శుద్ధి చేయు వాని వలె వచ్చి తీర్పు తీర్చును. లోహకారుడు వెండి బంగారములను పుటము వేసినట్లే ప్రభువు దూత యాజకులను శుద్ధి చేయను. అందువలన వారతనికి యోగ్యమైన బలులు అర్పింతురు. ఈరోజు మిమ్మల్ని అందరినీ శుద్ధి చేయడానికి ఆయన ఎవరిని శుద్ధి చేస్తూ ఉన్నాడు? మొట్టమొదటిగా యాజకులను శుద్ధి చేస్తూ ఉన్నాడు. లేవి వంశస్థులను శుద్ధి చేస్తూ ఉన్నాడు. ఈ యాజకులందరూ వెళ్ళి ప్రజలను శుద్ధీకరణ సంబరానికి ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈరోజు నీ విచారణలో మీ గురువులు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. మీ యొక్క విచారణలో ఉన్న గురువులు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించి ఏం చేస్తూ ఉన్నారు? పాప క్షమాపణ అనే కన్ఫెషన్ అనే ఒక సాంఖ్యము ద్వారా మేలుగా మిమ్మలను శుద్ధీకరణలోనికి తీసుకుని వెళ్ళి మేలైన వానిగా దేవునికి యోగ్యమైన రీతిగా సమర్పించడానికి మీకు పాప సంకీర్తనం అనే సాంఖ్యము మీకు అందజేస్తూ ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, మీ విచారణ గురువుల యొక్క మాటను మీరు ఆలకిస్తూ ఉన్నారా? క్రమం తప్పకుండా దేవాలయానికి వెళ్తూ ఉన్నారా? రండి, ఈ క్రిస్మస్ సందర్భముగా ప్రభు అయిన యేసుక్రీస్తు మనలను శుద్ధీకరించడానికి ఆయన సబ్బు వలె వస్తూ ఉన్నాడు. పుటము వేయడానికి మనలను ఆయన అగ్ని వలె వస్తూ ఉన్నాడు. ఈ సబ్బు, ఈ అగ్ని మనలను శుద్ధీకరిస్తూ ఉంది. ఏ విధముగా? మన యాజకుల ద్వారా, మన గురువుల ద్వారా,
మన కథోలిక విశ్వాసం యొక్క రహస్యం ఏమిటంటే పాప సంకీర్తనము ద్వారా ప్రభువు మన పాపాలను ప్రక్షాళన చేస్తాడు. మన మలినమును ఆయన కడుగుతూ ఉంటాడు, మనలను శుద్ధీకరిస్తూ ఉంటాడు. వెళ్ళండి, మీ విచారణ గురువుల దగ్గరికి వెళ్ళి మీకు అందుబాటులో ఉన్న గురువుల దగ్గర మంచి పాప సంకీర్తనము చేయండి. గురువులు మిమ్ములను యోగ్యమైన విధముగా దేవునికి సమర్పిస్తూ ఉంటారు. అదే ప్రభువు మనలందరినీ కోరుకునేది. ఈ యొక్క క్రిస్మస్ పండుగ సందర్భముగా దేవుడు మనలను అందుకే పిలుస్తూ ఉన్నాడు. పునీత పేతురు గారు కూడా చెబుతూ ఉన్నారు. పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 5వ వచనములో మనము చూస్తూ ఉన్నాం. ఆయన ఏమంటూ ఉన్నారంటే, ఆధ్యాత్మిక దేవాలయములను నిర్మించుటలో సజీవ శిలలుగా మిమ్ము ఉపయోగపడనిండు. పేతురు గారు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ క్రిస్మస్ సందర్భముగా ప్రభు శుద్ధీకరించడానికి వచ్చినప్పుడు మనము శుద్ధీకరించబడితే, మనము పరిశుద్ధులుగా తేల్చబడితే ఆయన ఏం చేస్తూ ఉంటాడు? మనలను ఆధ్యాత్మికమైన దేవాలయాలుగా నిర్మించడానికి మీ గురువులు, మీ యాజకులు, మీ పరిసర ప్రాంతాలలో ఉన్న పెద్దలు మిమ్మలను తీరుస్తూ ఉంటారు పరిశుద్ధమైన మార్గములోనికి. అందుకే మీ గురువుల దగ్గర పాప సంకీర్తనము చేస్తే మీరు ఆధ్యాత్మికమైన దేవాలయాలుగా నిర్మించబడతారు. ఇదే విషయాన్ని పౌలు గారు కూడా చెబుతూ ఉన్నారు కదా. పౌలు గారు ఏమన్నారు? మీరు మీ దేహము దేవుని ఆలయమని మీరు గ్రహించలేకపోతూ ఉన్నారా? పరిశుద్ధాత్మ దేవుడి నివాసముండే ఆలయాలు మీరు ఆధ్యాత్మికమైన ఆలయాలుగా ప్రభువు నిర్మించడానికి సంసిద్ధపడుతూ ఉన్నాడు. ఆయన వచ్చి ఉన్నాడు కాబట్టి మీరు పరిశుద్ధమైన ఆలయాలుగా నిర్మించడానికి సజీవ శిలలుగా దేవునికి మీరు ఉపయోగపడాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రియమైన ఆధ్యాత్మికమగు బలులను దేవునికి అర్పించుటకు మిమ్ము పవిత్ర యాజకులుగా నిర్మిస్తూ ఉన్నాను. మీరే పవిత్ర యాజకులు, రాజరికపు గురుకులము అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు మీ కుటుంబంలో తల్లిదండ్రులైతే మీ బిడ్డలకు నీతిని నేర్పించాలా? మీరు మీ కుటుంబంలో పెద్దవారైతే మీ సంఘములో ఉన్న వారికి నీతిని నేర్పించాలా, యథార్థతను నేర్పించాలా. ఇలాంటి పవిత్రమైన జీవితాన్ని జీవింపచేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి జన్మించి ఉన్నాడు. పునీత పౌలు గారు కూడా ఒక మంచి మాట చెబుతూ ఉన్నాడు. రోమీలకు రాసిన లేఖ 12వ అధ్యాయము 1వ వచనములో, కాబట్టి సోదరులారా, పరిశుద్ధమగు దేవునికి ప్రీతికరమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని కనికరమును బట్టి మేము బ్రతిమాలు కొనుచున్నాను. రోమా సంఘానికి రాస్తూ ఉన్నాడు పౌలు. రోమా సంఘములో ఉన్న యవన బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నాడు. రోమా సంఘములో ఉన్న పెద్దలతో మాట్లాడుతూ ఉన్నాడు. రోమా సంఘములో ఉన్న చిన్నారి బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన సంఘస్థులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన కథోలికులారా, మీరందరూ ఏమి చేయాలంటే మిమ్మల్ని మీరు సజీవ యాగ బలులుగా దేవునికి ఇష్టమైన అర్పణగా చేసుకోవడానికి మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోవాలి. ఆయన సబ్బుగా వచ్చాడు, ఆయన అగ్నిగా వచ్చాడు, ఆయన జీవజలముగా వచ్చాడు, ఆయన జీవాహారముగా వచ్చాడు. మిమ్మల్ని మీరు దేవునికి ఇచ్చుకున్నట్లయితే దేవుడు మిమ్ములను ఆయన బిడ్డలుగా అంగీకరిస్తాడు. ఈ సత్యాన్ని గబ్రియేలు సన్మనస్కుడు నీతిమంతుడగు యోసేపుకు వివరిస్తూ ఉన్నాడు. యోసేపు, ఇదిగో ఈ కన్యమరియమ్మను స్వీకరించడానికి నువ్వు భయపడవలదు. ఈ మరియా పరిశుద్ధాత్మ శక్తి చేత గర్భము ధరించింది. ఇప్పుడు పుట్టబోయే శిశువుకు నువ్వు యేసు అని పేరు పెట్టు. ఆయన తన ప్రజల పాపములను శుద్ధీకరిస్తాడు. వారందరినీ ఆధ్యాత్మికమైన శిలలుగా, దేవాలయాలుగా రూపొందిస్తాడు. సజీవ శిలలుగా తయారు చేస్తారు. వారందరినీ దేవుని రాజ్య స్థాపనకు పునాదులుగా పెడతారు. ఈరోజు వారు తీసివేయబడిన రాయి కావచ్చు,
ప్రియబిడ్డ, నీ కుటుంబములో, నీ సంఘములో, సమాజములో నువ్వు తీసివేయబడిన రాయివి కావచ్చు. ఆయన నిన్ను శుద్ధీకరిస్తే నీవు మూలరాయిగా మారుతూ ఉన్నావు. నీ కుటుంబానికి మూలరాయిగా మారబోతూ ఉన్నావు. నువ్వు ఎక్కడ అవమానము పొందుతున్నావో అక్కడే నీకు అమితమైన గౌరవము లభించబోతూ ఉంది. రా, ప్రభు దగ్గరకు రా. నీ పాపాలను ఒప్పుకో. నువ్వు శుద్ధీకరణ క్రమములో, పాప ప్రాయశ్చిత్తములో ఉంటే, మంచి పాప సంకీర్తనము చేసినట్లయితే ఈ క్రిస్మస్ పండుగ రోజున దేవుడు నిన్ను శుద్ధీకరించి ఆయనకు తగినట్టుగా నిన్ను అలంకరించుకోవడానికి, నిన్ను దేవునికి దత్తత చేయడానికి, నిన్ను దేవుని కుమారునిగా, కుమార్తెగా మార్చడానికి, మీరు దేవుని వారసులుగా ఉండడానికి ఆయన దైవ స్వభావాన్ని విడిచి మానవునిగా మారి, రిక్తునిగా, సేవకునిగా, బాలునిగా, బలహీనునిగా కన్యమరియ గర్భాన పశువుల పాకలో పుట్టాడు. ఆ పశువుల పాక బెత్లెహేములో ఉంది. ఆ బెత్లెహేముకు నిన్ను ఈ నిరీక్షణ నక్షత్రము నడిపించుకొని వెళ్తుంది. దేవుడు మిమ్ము, మీ కుటుంబాలను నిరీక్షణ నక్షత్రపు వెలుగులో సదా దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు సాయంత్రం 6 గంటలకు దివ్య బలి పూజ ద్వారా ఈ యొక్క వడకాన్ని మనము ముందుకి కొనసాగించుకుందాం. దయచేసి అందరూ మీ పనులను ప్రక్కన పెట్టి ఆగమన కాలపు నిరీక్షణ నక్షత్రం అనే ఈ వడకములో పాలు పొందండి. మీకు, మీ కుటుంబాలకు దేవుడు శాంతిని కలుగచేయునుగాక.